అందరికీ నమస్కారం. నిన్నే వరిస్తా పార్ట్ 38. అన్విక ఆర్థిక బాధను చూసి ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుని తన నుండి దూరంగా జరిగి, మీరు ఇలా వచ్చి నన్ను ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు, ఇంకోసారి నన్ను కలవడానికి రాకండి, నా మనసు మార్చాలని ట్రై చేయకండి అంటుంది. అలా అనుకో అన్వి, నాతో పాటు వచ్చేయరా, ఆ అమ్మాయి ఎక్కడుందో తెలుసుకుని నీ దగ్గర తీసుకొచ్చి నిజం చెప్పిస్తాను, ప్లీజ్ రా అంటాడు ఆద్విక్. చెప్పాను కదా ఆద్విక్, ముందు ఆ అమ్మాయిని తీసుకొచ్చి తనతో మీ మధ్య ఏం లేదు అని, మీ పెళ్లి ఫొటోస్ అన్నీ అబద్ధం అని చెప్పించండి, ఆ తర్వాత చూస్తాను నిన్ను నమ్మాలో వద్దో అని అంటుంది. ఆద్విక్ అన్విక మొహాన్ని చేతిలో తీసుకుని, మరి నాతో అప్పుడు వచ్చేస్తావా అంటాడు. ఒకసారి మా నాన్నను కాదని మొండు పట్టి నిన్ను పెళ్లి చేసుకున్నాను, నా కోసం ఆయన తగ్గి నా ఇష్టాన్ని ఒప్పుకున్నారు, అందుకే ఈసారి మాత్రం ఆయనకి నచ్చితేనే మీతో వస్తాను, అది కూడా డాడీకి నీ మీద నమ్మకం కలిగి నీ వెంట నన్ను పంపడానికి ఒప్పుకుంటేనే వస్తాను అంటుంది. ప్లీజ్ అన్వి, నువ్వు లేకుండా నేను ఆ ఇంట్లో ఉండలేకపోతున్నా, నా కోసం వచ్చేవా అంటాడు బాధగా. అన్వికకి ఆద్విక్ తనకి తెలుస్తున్నా, తనకి ఏడుపు వస్తున్నా కంట్రోల్ చేసుకుని, నువ్వు చెప్పాల్సింది చెప్పావు, అలానే నేను చెప్పాల్సింది చెప్పాను, కాబట్టి ఇకనైనా ఇక్కడ నుండి వెళ్తే మంచిది అంటుంది. అన్విక వైపు చూసి తన కంట్లో కన్నీళ్లు చూసి తన చెంప మీద చెయ్యి పెట్టి, నువ్వు ఏడవకు అన్వి, నేను వెళ్తాను, నీ మీద కోపం ఉన్నప్పుడే నువ్వు ఏడిస్తే తట్టుకోలేకపోయాను, అలాంటిది ఇప్పుడు నువ్వు నా ప్రాణం అయ్యావు, ఇప్పుడు అస్సలు నీ కంట్లో కన్నీళ్ళు చూడలేను అని పైకి లేస్తాడు. అన్విక కూడా పైకి లేచి డోర్ దగ్గరకు వెళ్తుంటే ఆద్విక్ తనని దగ్గరకు లాక్కుని గట్టిగా హగ్ చేసుకుని, లవ్ యూ అన్వి, లవ్ యూ సో మచ్ అని నుదుటి మీద ముద్దు పెట్టి బాల్కనీలోకి వెళ్తాడు. అన్విక వెళ్తున్న ఆద్విక్ని ప్రేమగా చూస్తూ తను వెనకే వెళ్ళి తను చేయి పట్టుకుంటుంది. ఆద్విక్ వెనక తిరిగి అన్వికను చూస్తే తను తలదించుకుని, మెయిన్ డోర్లో నుండి వెళ్ళి అది ప్రాబ్లం లేదు అంటుంది. పర్లేదన్వి, మామయ్య చూస్తే నీకు ప్రాబ్లం అవుతుంది, నీకు ప్రాబ్లం అయ్యే పని నేను ఏది చేయను, అందుకే ఎలా వచ్చానో అలానే వెళ్తాను అంటాడు. డాడీ ఊర్లో లేరు అంటుంది అన్విక. ఆద్విక్ ఆశ్చర్యంగా, మరి ఇందాక నేను వెళ్ళకుంటే మీ నాన్నని పిలుస్తానని బెదిరించావు అంటాడు. అన్విక ఏం మాట్లాడకుండా తన రూమ్లోకి వెళ్ళిపోతుంటే ఆద్విక్ అన్వికని వెనక నుండి హగ్ చేసుకుని, నాకు తెలుసు అన్వి, నీకు నేనంటే ప్రాణం అని, బట్ నా బ్యాడ్ లక్, నీ ప్రేమను దూరం చేసుకున్నాను అంటాడు బాధగా. అన్వికకి ఆద్విక్ బాధ తెలుసున్నా తన నుండి దూరం జరగటం ఇష్టం లేక అలానే ఉండిపోతుంది. నాకు నువ్వు కావాలి, నీ ప్రేమ కావాలన్వి, నా మీద కోపం ఉంటే తిట్టు కొట్టు, అంతేకాని నన్ను మాత్రం దూరంగా పెట్టకే, ప్రాణం పోతున్నట్టుందని మెడ మీద ముద్దు పెట్టి తనను వదిలి బాల్కనీలో నుండి వెళ్ళిపోతాడు. అన్విక వెళ్తున్న ఆద్విక్ను చూసి అప్పటిదాకా కంట్రోల్ చేసుకున్న బాధని ఏడుపు రూపంలో బయటికి తెచ్చేసి లోపలికి వెళ్ళి బెడ్ మీద కూర్చుని గట్టిగా ఏడుస్తుంటుంది. శ్రీనిక కారులో కూర్చుందన్న మాటే కానీ వంశ్ గురించి, తను చెప్పిన మాటల గురించి ఆలోచిస్తూ ఉంటుంది. తనని ఎంతగా ప్రేమించే వంశుని వదులుకోవాలి అనుకోవటం లేదు, కానీ తనని చేరే దారే దొరకడం లేదు. శివాంశు తప్పుని తనకి తెలిసేలా ఎలా చేయాలో అర్థం కావడం లేదు. దేవిక గారు, శ్రీనిక ఏం ఆలోచిస్తున్నావు, దిగమ్మా ఇంట్లోకి వెళ్దాం అంటారు. శ్రీనిక ఆలోచనలో నుండి తేరుకుని, అత్తయ్య అని కిందకి దిగి లోపలికి వెళ్ళగానే హాల్లో ఉన్న అనసూయ గారు, అమ్మ శ్రీనిక ఇలా రా అని పిలుస్తారు. దేవిక గారు బ్యాగ్స్ అని లోపల పెట్టి కిచెన్లోకి వెళ్తారు. శ్రీనిక వెళ్ళి ఆవిడ దగ్గర నిలబడగానే అనసూయ గారు తను చేపట్టుకుని పక్కన కూర్చోబెట్టుకుని, ఈ రోజు నుండి శివ రూమ్లోనే ఉండాలి కాబట్టి ఇప్పుడు తెచ్చుకున్న బట్టలన్నీ వాడి రూమ్లోనే పెట్టుకో అంటారు. శ్రీనిక సరే బామ్మ అంటుండగానే శివాంశు లోపలికి వస్తాడు. అనసూయ గారు శివాంశుని కూడా పిలిచి ఇంకో పక్కన కూర్చోబెట్టుకుని, నాన్న శివ్, ఈ రోజు నుండి శ్రీనిక నీ రూమ్లోనే ఉంటుంది, తన కొత్త కథ కాబట్టి ఏమి ఇబ్బంది రాకుండా చూసుకో అని చెప్తారు. శివాంశు శ్రీనిక వైపు కోపంగా చూసి మనసులో, ఇది నా రూమ్లో నా దగ్గరగా ఉంటేనే కదా నా బాధ ఏంటో దీన్ని తెలిసేలా చేసేది, నాదే తప్పని ప్రూవ్ చేస్తానని ఛాలెంజ్ చేసింది కదా, చూద్దాం ఏం చేస్తుందో అనుకుంటాడు. శ్రీనిక మనసులో, నన్ను నా ఫ్యామిలీ నుండి నా వంశ నుండి దూరం చేసావు కదా, ఇప్పుడు నీకు మనశ్శాంతి లేకుండా చేస్తా, చూస్తూ ఉండు, నీ అంతటి నువ్వే నన్ను ఇంట్లో నుండి వెళ్ళిపో అనేలా చేస్తా అనుకుంటూ ఉంటుంది. శ్రీనివాస్ గారు అక్కడికి వచ్చి, నాన్న శివ్, చిన్నోడు 2 రోజుల నుండి కాల్ చేయలేదు, నీకేమైనా చేశాడా అని అడుగుతారు. లేదు తాతయ్య, నేను కాల్ చేస్తున్నా లిఫ్ట్ చేయడం లేదు అంటాడు శివ్. చిన్నోడు ఈ మధ్య చాలా డల్గా ఉంటున్నాడు శివ్, ఏం అడిగినా చెప్పడం లేదు, నేను బాగానే ఉన్నాను నానమ్మ
అంటున్నాడు, కానీ వాడి మనసులో మొహంలో బాధ తెలుస్తుంది అంటారు అనసూయ గారు బాధగా. చిన్నోడంటే ఎవరు బామ్మ అంటుంది శ్రీనిక. అదేంటమ్మాయి, మీ ఇద్దరు ప్రేమించి పెళ్లి చేసుకున్నారు, అలాంటిది మీ మరిది గురించి నీకేమీ చెప్పలేదా వీడు అంటారు శివాంశు వైపు చూస్తూ. శివాంశు శ్రీనిక వైపు సీరియస్గా చూస్తుంటే శ్రీనిక మనసులో దొరికాడు చెప్తా అనుకుని, ఎక్కడ బామ్మ, ఎంతసేపు మీ మనవడు ధ్యాస అంతా నా మీదనే అని సిగ్గుపడుతూ ఎప్పుడు ఇంట్లో వాళ్ళ గురించి టాపిక్ తీసుకొచ్చినా దాటేసేవాడు. ఎందుకో మరి వాళ్ళ గురించి ఇప్పుడు ఎందుకు అనేవాడు అంటుంది. శివాంశు కోపం పెరిగిపోయి కోపంగా ఏదో అనబోతుంటే శ్రీనిక వెంటనే, చూడండి బామ్మ, మీకు ఇవన్నీ చెప్తున్నా నన్ను ఎంత కోపంగా చూస్తున్నాడో అంటుంది. ఏంటి శివ్ ఇది, అయినా ప్రేమించిన అమ్మాయికి ఇంట్లో వాళ్ళ గురించి చెప్పకుంటే అలా అంటారు ఆవిడ. శివాంశు శ్రీనికను చంపేసేలా చూస్తూ, అది కాదు నానమ్మ, తనని డైరెక్ట్గా ఇంటికే తీసుకొచ్చి అందరినీ పరిచయం చేద్దాం అనుకున్నా, కానీ అంతలోనే ఇలా అనుకోని విధంగా పెళ్లి జరిగింది, అందుకే తనకి చెప్పలేదు అని గట్టిగా ఒత్తి పలుకుతూ ఉంటాడు. శ్రీనివాస్ గారు శివాంశు కోపం అర్థమయ్యి, అను ఇప్పుడు అవన్నీ ఎందుకు, కానీ ముందు జరగాల్సిన పనులు చూడు, తర్వాత తీరిగ్గా కూర్చుని తనకు అన్నీ చెప్పొచ్చు అంటారు. అయ్యో నా మతిమండ, అసలు విషయం మర్చిపోయానండి అని దేవి అని పిలుస్తారు. దేవిక గారు వస్తున్న అత్తయ్య అని 2 నిమిషాల తర్వాత వచ్చి, చెప్పండి అత్తయ్య అంటారు. అనసూయ గారు, కార్యానికి కావాల్సిన బట్టలు తెచ్చావుగా, అవి వీళ్ళకివ్వు, వెళ్ళి రెడీ అయ్యి వస్తారు అంటారు. దేవిక గారు, హా అత్తయ్య అని రెడీగా పెట్టానని తన రూమ్లోకి వెళ్ళి ఇద్దరికి బట్టలు తెచ్చిస్తారు. ఇప్పుడు ఇవన్నీ ఎందుకమ్మా అంటాడు శివాంశు చిరాకుగా. ఎందుకేంట్రా పడవ, పెళ్ళి మీ ఇష్టానికి ఎలా చేసుకున్నారో తెలియదు, కనీసం అయ్యా జరగాల్సిన కార్యక్రమాలు అయినా పద్ధతిగా జరగాలి కదా అంటారు అనసూయ గారు. దేవిక గారు శ్రీనిక కోసం కొన్న ఆర్నమెంట్స్ అన్నీ తీసి తనకిస్తూ, శ్రీనిక నువ్వు వెళ్ళి రెడీ అయ్యి ఇవన్నీ పెట్టుకురా అంటారు. శ్రీనిక అని అవి తీసుకుని వెళ్తూ మనసులో, తన రూమ్లో నేను ఉండడానికి ఇప్పుడు ఇవన్నీ చేయాలా, నేను నా రాక్షసుడు కూడా రేపటి ప్రోగ్రాంకి ఒప్పుకున్నాకో చూపిస్తా నేనేంటో అన్నాడు, ఎందుకని అలా అన్నాడు అని ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్తుంది. ఈ మేడంకి ఫస్ట్ నైట్ అన్న విషయం కూడా ఇంకా అర్థం కావడం లేదు. శివాంశు తన రూమ్లోకి వెళ్తుంటే దేవిక గారు, నాన్న శివ్, ఈ రోజుకి చిన్న రూమ్లో ఫ్రెష్ అవ్వు అంటారు. శివాంశు ఏం మాట్లాడకుండా అక్కడి నుండి వాళ్ళ తమ్ముడు రూమ్లోకి వెళ్ళి తన చేతుల్లో ఉన్న బట్టల కవర్ని కోపంగా బెడ్ మీద విసిరుకొట్టి, దాన్ని చూస్తుంటేనే నాకు చిరాగ్గా ఉంది, అలాంటి దాంతో ఇప్పుడు ఈ ఫస్ట్ నైట్ ప్రోగ్రాం అవసరమా నాకు దానికి నా బాధ తెలియాలని తీసుకొచ్చి ఇంట్లో పెట్టి ఇప్పుడు నేను ఇబ్బంది పడాల్సి వస్తుంది, దాంతో ఒకే రూమ్లో ఉండడం ఎక్కువ, అలాంటిది ఫస్ట్ రోజే ఇలా ఉండాల్సి వస్తుందని రూమ్లో వస్తువులన్నీ చిందరవందర చేస్తాడు. శ్రీనిక స్నానం చేసి దేవిక గారు ఇచ్చిన చీర కట్టుకుని అద్దం ముందర నిలబడి తలదూకుంటూ తన మెడలో కనిపిస్తున్న పసుపు తాడు చూసుకుని దాని చేతుల్లో తీసుకుని, మా అమ్మ నాన్న చేతుల మీదుగా నా పెళ్లి జరగాలని, నా మనసుకు నచ్చిన వాడి చేత్తో నా మెడలో పడాల్సిన తాళిని ఇలా నాకు ఇష్టం లేని వాడితో, నన్ను అసహించుకునే వాడితో, నా అనేవాళ్ళు ఎవరూ లేకుండా కట్టించుకున్నానని అస్సలు అనుకోలేదు. అనిత చెప్పినట్టు నాకు వచ్చిన కళ నిజం అవుతుందని భయపడి అదే కళ నిజమయ్యేలా నాకు నేనే చేసుకున్నానా, నేను మనసిచ్చిన వాడిని, నన్ను ప్రాణంగా ప్రేమించిన వాడిని నాకు నేనే దూరం చేసుకున్నానా అని కన్నీళ్ళు పెట్టుకుంటుంటుంది. అప్పుడే లోపలికి వచ్చిన దేవిక గారు శ్రీనిక కళ్ళల్లో కన్నీళ్ళు చూసి తన దగ్గరకు వెళ్ళి తన భుజం మీద చెయ్యేసి, బాధపడకు శ్రీనిక, మీ అమ్మగారు గుర్తొచ్చారా, ఈ టైంలో మీ అమ్మగారు ఉంటే నీకు అన్ని వివరంగా చెప్పుండేవారు, అయినా ఈ కాలం పిల్లలకి ఏం చెప్పాల్సిన పని లేదనుకో, కానీ ప్రతి ఆడపిల్లకి ఈ టైంలో కొంచెం భయం అనేది ఉంటుంది, కానీ పెళ్ళి అనే బంధంలో భార్యాభర్తల మధ్య ఉన్న బంధాన్ని బలపరచడానికి, వాళ్ళ మధ్య అన్యోన్యత పెరగడానికి మొదట అడిగిది. నా కొడుకని చెప్పట్లేదు, కానీ వాడిని కన్న తల్లిగా వాడేంటి అనేది తెలిసి చెప్తున్నా. వాడి కోపం ఎక్కువ, ఆ కోపంలో కూడా చాలా ఆలోచిస్తాడు, వాడి బాధను ఎవరితోనూ పంచుకోడు, ఎన్నున్నా తనలో తనే మదన పడుతూ ఆ బాధను ఎవరికీ తెలియకుండా అందరి ముందు సంతోషంగా కనిపిస్తాడు. వాడి ప్రేమ పొందడం కూడా అదృష్టమే తల్లి, ప్రేమకు నిలువెత్తు రూపం నా శివ్. కన్న తల్లిని ప్రేమించేవాడు భార్యను కూడా అమితంగా ప్రేమిస్తాడు. చావు బతుకుల మధ్య ఉన్న నన్ను తల్లి తండ్రి అన్నీ వాడే చూసుకున్నాడు, నాకు మనోధైర్యాన్ని ఇచ్చి ఈరోజు ఇలా నీ ముందుండేలా చేశాడని చెప్పి కన్నీళ్ళు పెట్టుకుంటారు. శ్రీనిక అత్తయ్య అని ఆవిడ్ని హక్ చేసుకుని తను కూడా ఏడుస్తుంది. దేవిక గారు శ్రీనిక తల నిమురుతూ, ఇలాంటి టైంలో ఇవన్నీ చెప్పి నీ మనసు కూడా పాడు చేస్తున్నా, సారీ తల్లి,
పెళ్లి చేసుకున్న వాడికి తన సర్వస్వం అర్పించి తన జీవితంలో ఆ భర్త స్థానం ఏంటో అర్థమయ్యేలా చెప్పే రోజు కాబట్టి నీ మనసులో ఉండే భయాలన్నీ తీసేసి నీ భర్త దగ్గర అయ్యి నీ ప్రేమను పంచు అంటారు నవ్వుతూ. శ్రీనికకి అప్పుడు వెలుగుతుంది బల్బు. అంతే కంగారుగా, అంటే వాళ్ళు మా ఫస్ట్ నైట్ అత్తయ్య అని అంటుంది. ఇంకా ఉంది. ఫ్రెండ్స్, మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతలా ఆదరిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్.